హాయ్ హలో. ఇప్పుడు నేను చూపించేది దోసకాయ పచ్చడి ఎట్లా చేయాలో. ముందుగా టమాటాలు, అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర, ఇవి బాగా నూనెలో వేపుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు, ఇవన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే గిన్నెలో కొంచెము నూనె వేసుకొని దాంట్లో ఈ దోసకాయ ముక్కల్ని మగ్గించుకొని పక్కన పెట్టుకోవాలి. పల్లీలు బాగా వేయించినవి కప్లో తీసుకొని అవి ఒక 2 స్పూన్లు సరిపోతాయి. అది మిక్సీ జార్లో వేసుకొని మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ టమాటాలు పచ్చిమిర్చి మిశ్రమం దాంట్లో వేసి మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. అలాగే దోసకాయల్ని ఊరికనే కొంచెం సేపట్ల తిప్పాలి, అంతేగాని బాగా పేస్ట్ చేయకుండా. అలా ఉన్నదాన్ని తీసుకొని మనము ఆల్రెడీ గిన్నెలోని తాలింపు వేసుకున్న గిన్నె ఉంటుంది కదా, దాంట్లోనే మళ్ళీ దీన్ని ఇంకొకసారి స్టవ్ మీద పెట్టి తిప్పి దాంట్లో మనము ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసుకున్నటువంటి ఈపుని దాంట్లో కలిపేసుకోవాలి. అప్పుడు చాలా టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ. ఇది టమాటా దోసకాయ రెండు కలిపి చేస్తాము, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా? ట్రై చేయండి. థ్యాంక్ యూ.